ఒక నమ్మించి మోసం చేయాలనుకుంటున్నారా? ఒకవేళ ఆ పని చేయాలనుకుంటే ఇంతకాలం అవసరం లేదు. పైకి పాటలు పాడుతున్న సెలబ్రిటీలుగా చలమణి అవుతున్న వారి జీవితాల్లో ఉంటే కష్టాలు అనేకం ఉంటాయి. ఆఖరకు తిండి కూడా లేని రోజులు ఉంటాయి. ఇలాంటి రోజులను కళాకారులు చూసి కడుపు మార్చుకొని జీవితాలను గడిపిన వారు ఉంటారు. ఎన్ని పాటలు పాడినా ఇప్పటికీ కడుపు నిండా తినలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలా జీవితాలలో కష్టం నష్టం చూసి వచ్చిన వారి జీవితాలు వెలుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టే ఉంటారు. వారికి తెలియకుండా ఏదైనా చేసేవారు ఉంటారు. వారికి కావాలని అన్యాయం చేసి వారు కూడా ఉంటారు. మంగ్లీ విషయంలో కూడా సేమ్ ఇట్లనే కావాలనే కుట్ర జరుగుతుందని మనకు కనిపిస్తున్న అంశం. ఆమెను ఎలాగైనా తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఇదంతా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయినా మంగ్లీ ఏదైనా తప్పు చేస్తే అందుకు చట్టం ఉన్నది, తీర్పు చెప్పే న్యాయస్థానం ఉంది. జనమే చట్టమైనట్లు న్యాయం గురించి సోషల్ మీడియాలో తీర్పులు చెప్పే తరిక లేని వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఏది ఏమైనా మంగ్లీ లాంటి పాటలమ్మను కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉన్నది. నిజంగా వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అయినా కానివ్వండి, అసలు ఏం లేని దాంట్లో వీళ్ళందరినీ కూడా ఇరికిస్తా అంటే వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఎంత డిప్రెషన్లో పోతారు వాళ్ళు కూడా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే నేను అదే చెప్తా ఉన్నా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు నిజంగా మంగ్లీ గారు ఏదైనా తప్పు చేసి ఉంటే నిజంగా అఫీషియల్గా మనకు ఏదైనా తెలిసినా పోలీసు వాళ్ళు దొరకబట్టినా కూడా అఫీషియల్గా తెలిస్తే మళ్ళీ మేమే రాస్తాం 100%గా. మీరు ఇంత స్టేజ్లో ఉండి మీకేం అవసరం వచ్చింది, మీరు ఎట్లా తప్పు చేస్తారని చెప్పి మేమే రాస్తాం. అక్కడ ఏం లేని దాంట్లో కూడా కళాకారులను ఎప్పటికీ కూడా నేటి రాత్రి కళాకారులను ఎక్కడ కూడా వాళ్ళని బాధ పెట్టలేదు, బదనాం చేయలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు, ఏం చేయలేదు. ఎప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ తోడుగానే ఉన్నది నేటి రాత్రి కూడా. అందుకే ఈరోజు మళ్ళీ మంగ్లీ గారి పైన రాగానే అసలు ఏంటిది వెంటనే రెస్పాండ్ కాకుండా ఏం జరుగుతుంది ఏందని తెలుసుకొని మాట్లాడడం. కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఈ ముచ్చట పైన మాట్లాడడం జరిగినది. అందుకే అంటున్నా, జనాలకి ఏంటంటే బయట ఎవరైనా ఏదో చెప్పంగానే నమ్మేస్తా ఉన్నారు. ఏది కరెక్టో ఏది అబద్ధమో ఫస్ట్ తెలుసుకున్నాక ఒక పర్సన్ గురించి మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టేసిన వాస్తవంగా కూడా వాళ్ళు ఎంత బాధగా పోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా ఒక థంబ్నెయిల్ చూసేసి ఆ థంబ్నెయిలే నిజమని అనుకుంటారు. లోపల ఏముంది ఏందనేది ఏం చూడరు, అసలు అక్కడ ఏం జరిగింది ఏందనేది చూడరు. దానికి తగినట్టు ఇష్టం ఉన్నట్టుగా వల్గర్గా కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక సెలబ్రిటీ అయితే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నిజంగా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి, చాలా మందితో మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళ బాధలు ఎట్లుంటాయి ఏందనేది తెలిసినాకనే ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగినది. అందుకే అదే అంటున్నా, ఏదైనా కూడా ఒక ఇష్యూ రాగానే న్యూస్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఇష్టం ఉన్నట్టుగా వైరల్ అయిపోతా ఉన్నది. దానివల్ల ముందు వెనకాల ఆలోచిస్తలేరు జనాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా ఇష్యూ జరిగినప్పుడు మరి దీనికి సంబంధించి ఏమైనా వస్తూనే లేవని ఒక 2-3 రోజులు ఆగితే అయిపోతుండే కదా. దాని తర్వాత తెలుస్తుండే. మంగ్లీ గారు ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినాక తెలిసింది మంగ్లీ గారు ఏం లేదల్లా. వాళ్ళ అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక వేరే వాళ్ళతో అందరిని మాట్లాడుతున్నప్పుడు తెలుస్తూ ఉన్నది అలా మంగ్లీ గారిది ఏం లేదని. కానీ ఇన్ని రోజులు ఏ డ్యామేజ్ జరగాలో ఆ డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. ఇక్కడ కావాలనే ఎవరో మంగ్లీ గారి పైన కుట్ర పన్నుతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మంగ్లీ గారిని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తాయి. దయచేసి దాని గురించి కూడా మాట్లాడండి. మరి ఓవరాల్గా అయితే ఈ 3-4 రోజులలో సోషల్ మీడియా ఏడే చూసుకున్నా కూడా మంగ్లీ గారు అయితే ట్రెండింగ్లో ఉన్నారు. 150 కోట్ల స్కామ్ చేసినారు అది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి కూడా ఆడ ఏం లేదు, ఏం జరిగింది లేదు. అది ఏదన్నా కూడా అఫీషియల్గా ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినా నిజంగా మంగ్లీ గారు చేసిండ్రు, ఆ మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయినరు అని అంటే మళ్ళీ మంగ్లీ గారి గురించి మా దాంట్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కళాకారులను ఇబ్బంది పెట్టకండి, కళాకారులను బతికించండి, కళాకారులకు ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణలో కూడా ఒక మంచి పేరు ఉన్నది. తెలంగాణకు కూడా మంగ్లీ గారనే కాదు ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళపైన కూడా నేటి రాత్రి రాస్తుంది, ఫైట్ చేస్తుంది. సో ఇక లాస్ట్లో చెప్పాలనుకుంటే ఏంటంటే నేటి రాత్రి ఎప్పటికైనా కూడా కళాకారులందరికీ కూడా అండగానే ఉంటుంది.